అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్ని. 5వ తారీఖు ఆగస్టు రోజు 2024 పంచాంగం ఎలా ఉంటుంది, 12 రాసులకు దినఫలం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఏ రోజుకు ఆ రోజు కొన్ని విశేషాలు ఉంటాయండి. చాలామందికి ఆ విశేషాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో కూడా నేను ఇవాళ చెప్తాను. ముఖ్యంగా పంచాంగాన్ని చూసుకుంటే 5వ తారీఖు ఆగస్టు 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి, వారం సోమవారం. అలాగే నక్షత్రం చూస్తే ఆశ్లేష నక్షత్రం. ఇది ఆశ్లేష నక్షత్రంతో కూడిన ఈ రోజు చాలా విశేషంగా కుక్కే సుబ్రహ్మణ్య అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళల్లో ఈరోజు పెళ్ళి కాని వాళ్ళకి, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలకి, అన్ని రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఆశ్లేష బలి పూజ అంటారండి. అది చాలా ఖరీదైంది ఇక్కడంతా. అదే కుక్కే సుబ్రహ్మణ్య లాంటి ప్లేస్లో చాలా తక్కువకి చెప్తారన్నమాట. బయట 20,000, 10,000, 15,000, 50,000 కూడా అడుగుతారండి మనిషిని బట్టి. అదే కుక్కేలో అయితే కేవలం 600-700 రూపాయల్లో ఆ పూజ చేస్తారు, సమూహంగా చేస్తారండి. అలాంటిది ఈరోజు విశేషంగా భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు కలగని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఏ రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి మీరు మీ పేరు మీద అర్చన చేసుకోండి, ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈనాటి ముఖ్యంగా గ్రహ ఫలాలు, దినఫలం చూసుకుంటే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, విలువైన రోజు, విలువైన ఆస్తి పాస్తులు సమకూర్చుకునే రోజు, తల్లి ఆశీస్సులు, ఆరోగ్యాలు బాగుండే రోజు. ముఖ్యంగా ధన ఆదాయం బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు, వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి 5వ తారీఖు ఆగస్టు నాడు బంధువులు, స్నేహితులు, వాళ్ళ రాకపోకలు, వాళ్ళ పలకరింపులు, చిన్ననాటి స్నేహితుల కలుసుకోవటాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. బాగా మానసిక ధైర్యాన్ని కలిగి ఉండేటువంటి రోజుగా ఈరోజు చెప్పాలి. అలాగే నలుగురికి సహాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో కూడిన రోజుగా కూడా ఈరోజు చెప్పాలి. ఉద్యోగస్తులందరికీ చాలా బాగుంటుంది. వ్యాపారస్తులందరికీ మంచి లాభాలు ఉంటాయి. మిథున రాశి వాళ్ళందరికీ 5వ తారీఖు ఆగస్టు నాడు ధన ఆదాయం చాలా బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించే రోజుగా ఈ రోజుని మనం చెప్పాలి. అలాగే ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, శుభవార్తలు ఉంటాయి. వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలతో కూడి ఉంటుందన్నమాట. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అంటే 5వ తారీఖు ఆగస్టు నాడు అనేక కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటారు. తిరగడము, తిప్పటము, అలసట, ప్రయాణాలు బాగా ఎక్కువగా ఉంటాయి. స్థల మార్పులు, ఆఫీసులో సీటు మార్చడం కానీ, ఇల్లు మారడం కానీ, లేదా అనేక రకాలైనటువంటి స్థాన చలనాలకి అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజుని చెప్పాలి. శుభవార్తలు అందుకుంటారు. కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి సూపర్గా ఉంది. సింహరాశి వాళ్ళకి కానీ గమనిస్తే, సింహరాశి వాళ్ళకి 5వ తారీఖు ఆగస్టు నాడు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. ఖర్చును అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కొంచెం మానసిక ఆందోళన ఉండే అవకాశాలు లేకపోలేదు. ఏ పని చేసినా మనసుని కాన్సన్ట్రేషన్ చేసి చెయ్యండి. మీ యొక్క జాతకంలో మీకు ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి రోజు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బాగుంటాయి. వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా 5వ తారీఖు ఆగస్టు నాడు అనేక రకమైనటువంటి ఖర్చులు బాగా ఉండడం జరుగుతూ ఉందన్నమాట. మరి వ్యాపారం బాగా లేదా అంటే బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలైతే ఉంటాయి, కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. ఇక ఉద్యోగస్తులు అంటారా, కాస్త కష్టపడాలి, బాగా కష్టపడి పేరు తెచ్చుకోవాలి. కొంచెం కఠినమైన సమయం ఉంది కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకోవడం ఎంతో మంచిది. తులారాశి వాళ్ళందరికీ 5వ తారీఖు ఆగస్టు నాడు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మీ తెలివితేటల్ని బాగా గుర్తిస్తారు. ముఖ్యంగా సన్మానాలు, సత్కారాలు కూడా లేకపోలేదు. ఉద్యోగంలో చాలా మంచి పేరు ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా చూసుకుంటే, వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అదృష్టం బాగుంటుంది. తండ్రి సహకారం, పెద్దల సహకారం, మామగారి సహకారాలు, కొత్త గుడ్ న్యూస్ వాళ్ళ దగ్గర నుంచి రావటం,
ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులన్నీ ఉంటాయి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజు 5వ తారీఖు ఆగస్టు నాడు ఏ పని చేసినా కూడా శ్రద్ధగా చేయండి, మనసు పెట్టి చేయండి, విజయం మీదే ఉంటుంది అనేది డౌటే లేదు. కాబట్టి ఎటువంటి సత్సారం లేదు. బంధువుల స్నేహితుల సహాయం బాగా తీసుకోండి, పనులన్నీ ఈజీగా అయిపోతాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంది. వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి 5వ తారీఖు ఆగస్టు నాడు ఏ పని చేసినా కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి ఇద్దరు బాగుంటారు. రిలేషన్షిప్ బాగుంటుంది. పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్తలు వస్తాయి. ప్రేమికులకు చాలా మంచి రోజుగా కూడా ఈరోజు చెప్పాలి. మరి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో మంచి కష్టపడే తత్వం కలిగి ఉండాలి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం లాభాలు బాగుంటాయి. కుంభరాశి వాళ్ళకి 5వ తారీఖు ఆగస్టు నాడు ఈ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులందరూ మిత్రులు అవుతారు. అప్పులు ఏదైనా తీర్చాలి అనే దానికి మంచి ఆలోచనలు ఇవాళ వస్తాయండి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. మీనరాశి వాళ్ళకి 5వ తారీఖు ఆగస్టు నాడు తెలివితేటలు అమోఘంగా పనిచేస్తాయి. ఎప్పుడు వెళ్ళినంత తెలివి, కొత్త కొత్త ఆలోచనలు. అదే సమస్య కానీ తెలివి కొత్తది కాబట్టి సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. మరి పిల్లల్ని విదేశాలకు పంపించాలి, వాళ్ళు ఎలా చదివించాలని కొందరు మీనరాశి వాళ్ళు కూడా ఇవాళ ఆలోచిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా బాగా కష్టపడితే రిజల్ట్ ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళు బాగా కష్టపడాలి, లాభాలు ఉంటాయి. చూశారు కదా 12 రాశులకు ఎలా చెప్పామో దినఫలాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి పంపించండి. లేని వాళ్ళు ముఖం కనిపించేటట్టు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేతి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం మీకు పంపడం జరుగుతుంది. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.